సూర్యాపేట జిల్లాలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నరసింహ ప్రారంభించారు. ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ వినియోగం, బెట్టింగ్ యాప్స్ బారిన పడుతున్న గ్రామీణ యువతకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చెడు మార్గంలో ప్రయాణించి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు జిల్లా ఎస్పీ సూచించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహతో దూరదర్శన్ ప్రతినిధి ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ప్రజల ప్రయోజనార్థం భద్రత కోసం ఏ విధమైన కార్యాచరణ రూపొందించారు అనే విషయాల్ని మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఈరోజు మనం గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా సమాజాన్ని పీడిస్తున్నటువంటి సమస్యల్లో సైబర్ క్రైమ్ నేరాలు అనేటువంటి ఒక పెద్ద సమస్యగా తయారైంది. మనకు ఎన్నో బెట్టింగ్ యాప్స్ మనకు సమాజానికి అందుబాటులో వచ్చినాయి. ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు క్షణాల్లో ఆవిరైపోతుంది. దీని బాధితులు కావద్దని, అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైనా బెట్టింగ్ యాప్స్లని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే దాన్ని వాడినా దాంట్లో నష్టపోయే వాళ్ళే కానీ లాభపడ్డ వాళ్ళు ఎవరూ లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. మీ విలువైనటువంటి ధనాన్ని, మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనాన్ని మీరు మోసపోకండి. ప్రజలని మనము అవేర్ చేయడం, చైతన్య చేయడం, ఈ యొక్క డ్రగ్స్ బారిన పడకుండా, గంజాయి వాడకుండా, ఈ గంజాయి వాడకం వల్ల వచ్చే విపరీతమైనటువంటి పరిణామాలు, వాళ్ళ నెక్స్ట్ వచ్చేటువంటి తరం ఏ విధంగా సఫర్ అవుతుంది అనేటువంటిది, వాళ్ళ సమాజం ఏ విధంగా సఫర్ అవుతుంది అనేటువంటిది మనం తెలియజేస్తుంది. ప్రతి బుధవారము జిల్లా వ్యాప్తంగా ప్రతి సర్కిల్లో ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ పోలీస్ సిబ్బందితో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, నిరక్షరాస్యులకి అవగాహన కల్పించి నేర పరివర్తన పైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా, ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. అశోక్, సూర్యాపేట జిల్లా నుంచి DD న్యూస్.